నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేస్తాను. రెండవది అంటాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎందుకు ఈ మాటని కీర్తనకారుడు రాశాడు? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. మనిషికి ఆహారము చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క దేశంలో ఆయా ప్రాంతాల్లో ఆయా రకములైన ఆహారాలు ప్రత్యేకమైనవి. మనం ఎక్కువగా రైస్ తింటాం. అదే నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం తింటారు? రొట్టెలు తింటారు. ఏం తింటారు? రొట్టెలు తింటారు. మనకి సమీపంగా ఉన్న కేరళకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా రైస్ వండుతారు. అక్కడ ఉండేటువంటి బియ్యాన్ని ఉప్పుడు బియ్యం అంటారు. ఏ బియ్యం? ఉప్పుడు బియ్యం. ఒక దేశంలో ఉన్న మనకే తిండి విషయంలో రకరకాలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన తిండి. ఇజ్రాయెల్ యొక్క కాలంలో వారికి ప్రధానమైనటువంటి ఆహారం ఏంటంటే గోధుమలు. గోధుమలు ప్రత్యేకమైనటువంటి పంట. గోధుమలు పండించడంలో వాళ్ళు చాలా ప్రత్యేకతను చూపించేవాళ్ళు. కానాను దేశంలో గోధుమ పంటలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అప్పుడున్న పిల్లలకి ఆ విషయం అర్థం కావాలి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఏ గోధుమలతోనంట? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు. అంటే మనం పండించుకునే గోధుమలు కాదా? మనం పండించుకునే గోధుమలతో మనకు తృప్తి కలగదా అంటే, మనము పండిస్తాం, కానీ దేవుడిచ్చే పంట వేరు. దేవుడు నీకు మంచి గోధుమలు ఇస్తాను అన్నాడంటే తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇచ్చే గోధుమలు మనకు తృప్తిని కలుగు చేస్తాయి. గోధుమలు ఒకటి మన పోషణకి గుర్తు, మనము పోషించబడడానికి గుర్తయ్యింది. ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఎలాగంట? అతి శ్రేష్టమైన గోధుమలనిచ్చి నేను మిమ్మల్ని పోషిస్తాను. గోధుమలతో ఆయన మనలను తృప్తిపరుస్తాను అంటున్నాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. మంచి గోధుమలు ఎందుకంటే మనం పోషించబడ్డానికి. గోధుమలు ఎందుకు? మంచి గోధుమలతో పిండి చేస్తాం. పిండి చేసినప్పుడు పాత నిబంధన కాలంలో నైవేద్యానికి గోధుమ పిండిని వాడేవాళ్ళు. ఏ పిండిని వాడేవాళ్ళు? గోధుమ పిండిని వాడేవాళ్ళు. వారి ఆహారాల కొరకు గోధుమ పిండిని ఉపయోగించేవాళ్ళు. గోధుమ పిండి పోషణకు గుర్తుగా ఉంది. అతి శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని నేనేం చేస్తాను? పోషిస్తాను. రెండవదిగా, మంచి గోధుమలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, నమ్మకండి. మీరు కొన్ని ప్యాకెట్స్ని, మీరు గోధుమ ప్యాకెట్లు ఏం చేయకండి, నమ్మకండి. కల్తీ జరుగుతుంది. దాంట్లో చెక్కపొడి కలుపుతున్నారు, మరొకటి కలుపుతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే గోధుమలు తెచ్చుకొని మీ ఇంటి దగ్గరే మరపట్టుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నిలబడి మరపట్టుకొని మీరు వాడుకోండి. మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. లేకపోతే మీ ప్రాణాలకి ముప్పే అని చెప్తున్నారు. ఎందుకని? గోధుమలు చెడిపోతే ఆరోగ్యం పాడైపోయింది. పాడైపోయిన గోధుమలతో వంట తింటే, పాడైపోయిన గోధుమలతో ఆహారం తింటే అది మన శరీరానికి ఏమివ్వదు? ఆరోగ్యాన్ని కలుగు చేయదు, అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, రెండవదిగా గోధుమలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఉన్నాయి. దేవుడు మనకిచ్చే ఆ పోషణ, దేవుడు మనకిచ్చేటువంటి ఆరోగ్యము ఆయన మంచి గోధుమల్లో ఉంచాడు. మూడవదిగా, గోధుమలకున్న చాలా ప్రాముఖ్యత ఏంటంటే, యోహాను భక్తుడు అంటాడు, తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఒంటె చర్మాన్ని కప్పుకున్న యోహాను అంటాడు. బాప్టిజం ఇచ్చి యోహాను అంటాం మనం. ఆ యోహాను గారు అంటాడు, ఇదిగో ఆయన చేతిలో చాట ఉన్నది, గోధుమలను తూర్పారబట్టబోచున్నాడు. పొట్టుని అగ్నిలో వేస్తాడంట, గోధుమలను కొట్టులో చేర్చుతాడంట. ఎక్కడ చేర్చుతాడు? గోధుమలను కొట్టులో చేరుస్తాడు. ఆయన కొట్టు ఉందంట, ఆ కొట్టులో చేర్చండి అని చెప్తున్నాడంట.
మరి పొట్టంతా ఏం చేయమయ్యా అంటే పొట్టుని అగ్నిలో వేయండి. ఎక్కడ వేయండి? అగ్నిలో వేయండి. దేవుడు మనకిచ్చేటువంటి మంచి గోధుమలు మనల్ని ప్రభు రాకడుగుకు సిద్ధం చేసేటువంటివి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మంచి గోధుమలు దేవుడు ఇస్తాను అని చెప్తున్నాడు. మనకు మంచి గోధుమలు అవసరమా? గోధుమలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, గోధుమ పిండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అనుకోవడం అసంభవం. దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ మంచి గోధుమలు ఎవరు ఇస్తారు? దేవుడే తన పిల్లలకు మంచి గోధుమలు ఇచ్చి తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు, పోషించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఇస్తానన్నాడు మంచి గోధుమలు అంటే? కల్తీ కలిగినవి ఉంటాయి, చెడిపోయినవి ఉంటాయి, పాడైపోయినవి ఉంటాయి. అవి నీకు ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా ఆయన పిల్లలకి ఏది ఇవ్వాలన్నా దేవుడు నూతనంగా చేసి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ కాలంలో మామిడికాయలు కాసినాయి అనుకోండి, ఈ సంవత్సరం పంట కాయ తీపిదనం వేరుగా ఉంటుంది. మరుసటి ఏట పంట ఎలాగుంటుంది? ఒకేలాగుంటుందా? ఒకేలాగుందని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకో తెలుసా? దేవుడు శ్రేష్టమైనవి ఇస్తాడు, మరలా ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? అతి శ్రేష్టమైనవి కూడా ఇస్తాడు. అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను నేనేం చేస్తాను? తృప్తిపరుస్తాను. వేడితోనంట అతి శ్రేష్టమైన గోధుమలు. అబ్బా, దేవుడి యొక్క వాగ్దానాలు నమ్మదగినవి. మనం నమ్మితే అవి మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చే ఉన్నాయి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను బలపరచడానికి దేవుడిచ్చిన వాగ్దానం, ఇదిగో మీరు పండించిన అవసరం లేదు, మీకు నేను పంటనిస్తాను. అది ఎటువంటి పంట అంటే అతి శ్రేష్టమైన గోధుమల పంటను మీకు ఇచ్చి మిమ్మల్ని నేనేం చేస్తాను? పోషిస్తాను. అది మీకు ఆరోగ్యం ఇస్తుంది, అవి మీకు బలాన్ని ఇస్తాయి, అవి మీకు శక్తినిస్తాయి. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. రెండో విషయం, కీర్తనల గ్రంథం 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను గురించి నేను వారిని పోషించుదును. గోధుమలతో పోషిస్తాను అని చెప్పాడు. మరలా అంటాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఇంతకు మునిపేమో మనం గోధుమలతో తృప్తిపరుస్తానన్నాడు. దేంతోనంట? ఆయన గోధుమలతో. ఏ గోధుమలతో? మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయనే. ఇక్కడ అంటాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు ఏ దేశానికి వెళ్తున్నారో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశానికి. ఏ దేశానికంట? పాలు తేనెలు ప్రవహించు దేశానికి మీరు వెళ్తున్నారు అని దేవుడే సహాగా చెప్పాడు. తేనె కలిగిన దేశం, తేనె కలిగిన దేశం అది. ఐగుప్తులో తేనె లేదా? ఐగుప్తులో పాలు లేవా? పాలు తేనెలు ఉంటాయి. కానీ దేవుడు నడిపించినటువంటి ఆ పట్టణంలో ఉండే తేనె వేరు. ఆయన అన్నాడు తన ప్రజలతో, కొండ తేనెతో నేను మిమ్మును తృప్తిపరుస్తాను. కొండ తేనెతో నీకు తృప్తి కలుగుతుంది. అయ్యా, మా ఇంటి దగ్గర పుట్ట ఉందో పుట్ట తేనె తింటాను, నా దగ్గర చెట్టు తేనె ఉందో చెట్టు తేనె తింటాను అంటే, చెట్టు తేనె పుట్ట తేనె నీకొద్దు, చెట్టు తేనె పుట్ట తేనె నీకొద్దు. నిన్ను కొండ తేనెతో తృప్తిపరుస్తాను. ఏ తేనెతోనంట? తేనె గురించి ఎందుకు ఇలాగ రాసి పెట్టాడు దేవుడు? తేనె గురించి దైవ గ్రంథంలో పుట్ట తేనె గురించి రాయబడి ఉంది, తరువాత కొమ్మ తేనె గురించి రాయబడి ఉంది, ఇంకా కొండ తేనె గురించి రాయబడి ఉంది, శ్రేష్టమైన తేనె గురించి కూడా రాయబడి ఉంది. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అంటే మనకు అర్థమైపోవాలి, ఈ తేనె ఎక్కడుంటుంది? పొట్టకుండదు, చెట్టుకు పట్టేది కాదు, లేకపోతే బాక్సులు పెట్టి లేకపోతే తేనెటీగలు తెచ్చి పండించింది కాదు. ఇది దేవుడు సహాగా సృష్టించిన సృష్టి. ఎక్కడుంటుందంటే దాని పేరేం పేరు? కొండ తేనె. ఎక్కడుంటుంది అది? కొండల్లో ఉంటుంది. కొన్ని కొండల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ గుట్లకు పట్టు ఉంటుంది తేనె. ఆ రాళ్ళ గుట్లకి పెద్ద పెద్ద కొండ తెరలు బట్టు ఉంటాయి. ఆ కొండ తెరలు తీయాలి అంటే సామాన్యమైన విషయం కాదు.
మామూలు తేనె తీయాలంటేనే భయమేస్తుంది, వచ్చి ఆ తేనెకి ఎక్కడ గుట్టి మనల్ని ఏదో కూడా చేస్తుందని. మరి కొండ తేనో, ఆయన అన్నాడు కొండ తేనె మీకు ఇస్తాను. ఏ తేనె మీకు ఇస్తాను? కొండ తేనె మీకు ఇస్తాను. అవి ఎవరన్నా వెళ్తే ఆ తేనె తీసుకోవడానికి వెళ్తే ఆ యొక్క ఈగలు కుట్టేస్తాయి. అటువంటి శ్రేష్టమైన తేనె మీకు ఇస్తాను. దేవుడి యొక్క మాట మనం అర్థం చేసుకుంటే, ఆయన వాక్యం అంట జుంటె తేనె దారల కంటే మధురమైనది. ఎట్లాంటిదంట? జుంటె తేనె దారల కంటే మధురమైనది. అయితే తృప్తినిచ్చే ఆ కొండ తేనె ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము మన మధ్య నివసించెను. ఆ వాక్యము మనలో జీవమై ఉన్నది. ఆ వాక్యము మనకు అనుగ్రహించబడుతుంది. ఎందుకు అంటే మనము తృప్తి పడాలి అంటే, మనకు తృప్తి కలగాలి అంటే వాక్యములో తృప్తి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఆ వాక్యము నీకు తేనె వలె నిన్ను బలపరిచేటువంటిదై ఉంది. నీ ఆత్మను బలపరిచేది దేవుని యొక్క వాక్యమే. అది ఉన్నతమైన స్థలంలో దొరికేది, పుట్టల మధ్యలో చెట్లకి అవైలబిలిటీగా దొరికేది కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు ఎందుకు దేవుని మందిరానికి మీరు వచ్చారు అంటే, మీరు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మేము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాం, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చాం. దేవుడు తేనెను అనుగ్రహిస్తున్నాడు, కానీ తృప్తి కలగట్లేదు. తృప్తి కలగట్లేదు అంటే అర్థం ఏంటి అంటే, నీవు వాక్యాన్ని చదవట్లేదు. ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువాడును, గైకునివాడును ధన్యుడు అన్నాడు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని గైకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది. మనకు ఆశీర్వాదం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. వాక్యమే మనకు తృప్తినిచ్చేది. కాబట్టి గుర్తుంచుకోండి, అంటాడు ఆయన, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరుస్తాను.